మస్తున్నాయి. హలో హలో మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక ఈరెల్లి. ఈరోజు నేను ఏం చేస్తున్నా తెలుసా? కొత్తిమీర పరాటా చేస్తున్నా. మస్తు డిఫరెంట్గా ఉంటుంది, అట్లనే ఈజీగా ఇట్లా ఉంటుంది. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం, వచ్చేయండి. పిండి కలపడానికి అయితే నేను ఒక చిన్న బేషన్ అయితే తీసుకున్నా. ఒక కప్పు మైదా పిండి తీసుకున్నా. ఇప్పుడు దీన్ని జల్లెడ పడదాం. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేయాలి. కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటే మంచిగా మెత్తగా కలపాలి పిండి. పిండిని ఇట్లా మెత్తగా కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం పైనుంచి ఆయిల్ వేయాలి. చూడండి, పరాటా కోసం పిండి అయితే ఇట్లా కలపాలి. మంచిగా సాఫ్ట్గా మెత్తగా ఉండాలి. పిండి కలపడంలోనే ఉంటుంది. పిండి ఎంత మంచిగా కలిపితే పరాటా అంత మంచిగా వస్తాయి. పైనుంచి కొంచెం ఆయిల్ వేయాలి. వేసి ఇట్లా పిండి మొత్తం రుద్దేస్తున్నా. పిండి కలపడం అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొంచెం పక్కన పెట్టేద్దాం. పిండి నానేంత వరకు అయితే మనకు ఒక చిన్న పని ఉంది. కొత్తిమీర కట్ చేయాలి. కొత్తిమీరని మరీ సన్న సన్నగా కట్ చేయొద్దు, కొంచెం పెద్దగానే కట్ చేయాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేయండి. ఒక కప్పులకైతే తీసుకుందాం దీన్ని. ఒక చిన్న ప్యాన్ అయితే తీసుకున్నా నేను. అదే పోస్ట్ పెట్టేది చిన్నది ఉంటుంది కదా, ఇది తీసుకున్నా. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ పోసి వేడి చేయాలి. సరిపోతుంది. ఆయిల్ కొంచెం వేడి కాగానే స్టవ్ ఆఫ్ చేసేస్తే అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేస్తుంది. ఇప్పుడు ఈ కొత్తిమీరలు ఏమేయాలంటే ఒక స్పూన్ మైదా పిండి వేయాలి. ఒకటే స్పూన్ వేయాలి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు వేడిగా ఉన్న ఆయిల్ వేయాలి. దీన్ని ఒకసారి మంచిగా కలపాలి. దీన్ని పరాటా చేసేద్దాం. ఒక నిమ్మకాయ సైజ్ అంత పిండి తీసుకోవాలి. దీన్ని ఇప్పుడు చపాతీ లెక్క పెద్దగా సన్నగా వేయాలి. కొత్తిమీరని ఫస్ట్ ఇట్లా ఆయిల్ వేసి పెట్టినాం కదా, ఇప్పుడు దీన్ని పైనుంచి వేసి రుద్దాలి. ఈ పరాటా పైన ఒక స్పూన్ వేస్తున్నా. మొత్తం అప్లై చేయాలి. ఇప్పుడు ఈ కొత్తిమీరని చేయితో అయితే ఇంకా మంచిగా వస్తుంది. ప్లేట్కి కొంచెం ఆయిల్ రుద్దాలి, ఇట్లా అంటుకోదు. ఇగో ఇట్లా. దీనిపై నుంచి మళ్ళీ కొత్తిమీర అప్లై చేయాలి. చూడండి, మొత్తం ఇట్లా డబ్బా షేప్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు దీన్ని పరాటా లెక్క చేయాలి. ఇక డబ్బా షేపే రానియాలి. ఇప్పుడు ఒక ప్యాన్ అయితే పెడుతున్నా స్టవ్ పైన. ప్యాన్ కొంచెం వేడి కావాలి. ప్యాన్ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేస్తున్నా.
ఇప్పుడు పరాటాని అయితే వేసేసిన ఆయిల్ వేడైన తర్వాత మెల్లగా వేయాలి. వేసేటప్పుడు ఇది ఫ్రై అవుతున్నప్పుడే పైనుంచి గిట్లా కొంచెం ఆయిల్ వేయాలి. ఇది రెండో సైడ్ తిప్పుదాం. అబ్బా చూడండి పరాటా రెండు సైడ్లు ఎంత మంచిగా ఫ్రై అయిందో. పరాటా అయితే మస్తు ఫ్రై అయింది. చూడండి కలర్ ఇట్లా మస్తు వచ్చింది. తీసేస్తున్నాయి. ఒక ప్లేట్లో వేద్దాం. కొత్తిమీర పరాటా అయితే రెడీ అయిపోయింది. చూడండి మస్తు అంటే మస్తు వచ్చినాయి. ఇప్పుడు తిని చెప్తే ఎట్లున్నాయో. ఇక చూడండి ఎంత మంచిగా లేయర్ లేయర్ వచ్చినాయో. పరాటా అయితే మస్తు అంటే మస్తు వచ్చినాయి. ఇగో ఇట్లా చినిగిపోతున్నాయి. ఇట్లా చింపితే లేయర్ లేయర్ సూపర్గా వచ్చినాయి. ఇప్పుడైతే ఇక టేస్ట్ చేసి చెప్తే ఇక టేస్టింగ్ టైం. నేనైతే సాస్ తోటి తింటున్నా. మీరు సాస్ తోటైనా తినండి, ఏదైనా కర్రీ తోటైనా తినండి, ఇంకా మీ ఇష్టం. ఇక మస్తున్నాయి. ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అసలు. చూడండి బా ఉత్తది తినని మస్తుంది. ఈ మొత్తం కొత్తిమీర ఫ్లేవర్ మొత్తం పరాటా పట్టింది. అబ్బా సాస్ తోటి ఇట్లా అదిరిపోయింది. అసలు డిఫరెంట్ టేస్ట్ ఉంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు ఇట్లా కంపల్సరీ ట్రై చేయండి. అస్సలు మిస్ కాకండి. ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి. సరేనా? ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా మీకు ఏమైనా కొత్త కొత్త రెసిపీస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో అడిగేయండి. నెక్స్ట్ చేసేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.